తెలియజేస్తున్నాం. ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి ఓడిపోయారు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. ఆయన్ను బ్రతికించేందుకు వెంటిలేటర్పై ఉంచి ట్రీట్మెంట్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. మాగంటి గోపీనాథ్ రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. అనేక ఎత్తు పల్లాలను చవిచూశారు. ఉన్నత పదవులను అధిరోహించి ప్రజల కోసం నిరంతరం తప్పించేవారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి రికార్డును క్రియేట్ చేశారు. తనకు ఎవరూ సాటిరారు అనే విధంగా ప్రజలకు చేరువ అయ్యారు. చాలా సింపుల్ గా కనిపించే మాగంటి ప్రజలతో నిత్యం కూడా టచ్ లో ఉండేవారు. అందుకే ఆయన 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆయన ఆదరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిలో మాగంటి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా, ఎవరికి ఏ కష్టం వచ్చినా క్షణాలలో అక్కడికి వెళ్లి పరిష్కరించేవారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాటే శిరోధార్యంగా నడుచుకున్నారు. రాజకీయాలలో మాగంటి క్రింది స్థాయి నుండి పైకి వచ్చారు. 1983లో టీడీపీ ద్వారా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. 1985 నుండి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుండి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలలో పనిచేశారు. 2014లో ఎన్నికల్లో భాగంగా టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యేగా విజయ డంకాని మోగించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. కారు పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై బంపర్ మెజారిటీతో గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపును తెచ్చుకున్నారు. సీనియర్ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది మా అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం మాగంటి గోపీనాథ్ నివాసం వద్ద పలువురు ప్రముఖులు చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
జనాలు ఎక్కువ వెళ్ళిపోతాం అదే అందుగురించి అయిపోయింది పని పూజ అయిపోయినాక పూజ కార్యక్రమాన్ని కానీ పూజ అయిపోయిన పూజ जय गोपन्ना